బా మస్తుంది కదా బీచ్. కానీ ఈ బీచ్ మన హైదరాబాద్లో ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. నీకేమైనా మెంటలా? హైదరాబాద్లో బీచ్ ఎట్లుంటుందని అనుకుంటున్నారా? ఎస్, మన హైదరాబాద్కి రాబోతుంది బీచ్. ఎట్లొస్తుంది అనేసి మీరు తిరిగి నాకు క్వశ్చన్ ఇస్తారు. ఎట్లొస్తుంది అని అంటే దీన్ని మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు బీచ్ తీసుకురాబోతున్నారు. మీకు గుర్తుందా, గతంలో హైదరాబాద్కి 3 వైపులా సముద్రం ఉందన్నాడు కదా. దాన్ని నిజం చేయాలంటే ఏం చేయాలి? కనీసం బీచ్ తేవాలా? ఆ రోజు చాలా మీరంతా కూడా వెటకారం చేసిరు కదా, సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేసిరు కదా. అందుకే దాన్ని నిజం చేయడానికి, సముద్రం ఉంది అని నిజం చేయడానికి ఆయన 225 కోట్లతోటి ఈ బీచ్ తేబోతున్నాడు. అదేంటి, కోస్తే ఒక్క పైసా కూడా లేదన్నారు. మరి 225 కోట్లు పెట్టి ఇప్పుడు ఈ బీచ్ అవసరమా అనేసి మీరు మాట్లాడొచ్చు. దీన్ని ఏమంటారు? ఆర్టిఫిషియల్ బీచ్ అంటారు కదా, అంతే కదా. దాన్ని అంతా కూడా ఇది చేసేసి దాంట్లో నీళ్లు నింపి సో ఇట్లా మంచిగా అందరు కూడా దాని మీద సెట్టింగ్ ఉంటుంది కదా, బీచ్ సెటప్ వేసి పెట్టబోతున్నాడట. ఎక్కడంటే ఇది నగర శివార్లోని కోత్వాల్గూడలో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం. మీరు నవ్వుకుంటున్నారు కదా, నేను చెప్పేది అబద్ధం కాదు, ఇది నిజమైన వార్త. ఆర్టిఫిషియల్ బీచ్ అదేంది, పైసలు ఎందుకు అనవసరంగా ఇప్పుడు తగలేయడం ఎందుకు? 225 కోట్లు ఖజానా లేదని చెప్తున్నారు. ఇవాళ తెలంగాణలో ప్రజల బతుకులు అస్తావ్యస్తమై ఉన్నాయి. ఒకవైపు యూరియా కొరత ఉంది, మరొక వైపు చూస్తేనేమో ఈరోజు 7 జిల్లాలు అష్టదిగ్బంధంలో ఉన్నాయి వరద ముంపు ప్రాంతాల్లో. కనీసం పట్టించుకునే నాదులు లేడు వాళ్ళకి, కనీసం వాళ్ళకి క్యాంపులు పెట్టిన పరిస్థితి కూడా లేదు, రిలీఫ్ క్యాంప్స్. వాళ్ళకి ఆహార పదార్థాలు అందించే వాళ్ళు కూడా లేరు. ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు. ఎమర్జెన్సీ కింద ఆర్థిక సహాయం కూడా ప్రకటించలేదు. ఇట్లాంటిది ఇప్పుడు 225 కోట్లు పెట్టి బీచ్ అవసరం అంటే మన ముఖ్యమంత్రి మాత్రం అవసరమే అని చెప్పిండు. దీనికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. అంటే రేవంత్ రెడ్డి అన్నాడు కదా ఒకసారి, 3 వైపుల సముద్రం ఉందనేది కాదు, నేను దిగిపోయేసరికి రేవంత్ రెడ్డి అంటే ఇది అని నిరూపించుకుంటాన్నాడు కదా. సో అది ఏమైందంటే, సరే వెటకారంగానో మమకారంగానో ఆ బీచ్ గుర్తు చేసుకుంటారు కదా, రేవంత్ రెడ్డి బీచ్, దాని పేరు రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ బీచ్ అన్నట్టు. సో అందరు కూడా చాలా విహారానికి వెళ్తారు. దాని తర్వాత ఎక్కడ ఇది 35 ఎకరాలు, 35 ఎకరాల్లో 225 కోట్ల వ్యయంతో డిసెంబర్ నుంచి దీని నిర్మాణం మొదలు కానున్నట్లు సమాచారం అట. ఈ బీచ్లో ఫ్లోటింగ్, దీంట్లో ఇంకో కాదు, బీచ్లో ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటల్స్, వేవ్ పూల్స్, థియేటర్లు, ఫుడ్ కోర్ట్లు వంటివి ఇవన్నీ ఉంటాయట. ఇంకా చాలా పెడుతుండొచ్చులే హైఫైగా. అంటే ఈ హైఫై లగ్జరీ పీపుల్ అంతా పోయి అక్కడ ఉండి వీకెండ్లో సేద తీరడానికి, తర్వాత రేపు చెప్తారు చూసిన వచ్చేసి ఇంకా దీనివల్ల మంచి ఇన్కమ్ రాబోతుంది హైదరాబాద్కి అని చెప్తారు. మీకు తెలుసు కదా, హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు, అందాల భామల పోటీలు అయినప్పుడు కూడా చెప్పారు కదా, ఎంత వచ్చిందో మరి నాకైతే తెలియదు. ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అందాల పోటీల వల్ల. మరి బొట్టు బిల్లల ప్యాకెట్లు పెట్టుకునేటోళ్ళు కావచ్చు, బిజినెస్, లేకపోతే నెయిల్ పాలిష్ వాళ్ళు వచ్చిరా, లేకపోతే ఎవరు వచ్చిరో తెలియదు. మరి అది కూడా చెప్పుంటే బాగుంటుంది. ఇంత బిజినెస్ వచ్చింది, ఇన్ని కంపెనీలు వచ్చినాయి మిస్ వరల్డ్ పోటీల తర్వాత అని చెప్పుంటే బాగుండేది. దానివల్ల ఎంత పరువు పోయిందో కూడా తెలుసు. ఇలాంటి నేపథ్యంలో రేపటి నుంచి ఇక ఈ సోషల్ మీడియాలో ఇక అలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ప్రశ్నిస్తుంటారు కదా, ఇప్పుడు అవసరమా? తెలంగాణలోనేమో దేనికి పైసలు లేవంటారు, పెన్షన్లు పెంచరా నాయన అంటే పైసలు లేవంటారు, ఆ గ్యాస్కు పూర్తి స్థాయిలో సబ్సిడీ ఇవ్వమని అంటే పైసలు లేవంటారు, ఫ్రీ కరెంటు కూడా తోకలు పెట్టి కత్తిరిస్తున్న నేపథ్యం, ఫ్రీ కరెంటు కూడా బంద్, ఇంకొన్ని రోజులైతే ఉచిత బస్సు కూడా అది కత్తెరలు పెడతారనుకోండి. ఈ రకంగా అన్నిటికీ సమస్యలు ఉన్న నేపథ్యం, అన్నిటికంటే ముఖ్యమైన ఘోరమైన పరిస్థితి ఏం తెలుసా తెలంగాణలో, కనీసం పేద పిల్లలు చదువుకొని అటు మధ్యాహ్న భోజనం కావచ్చు, గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలకి ఇంత ఒక ముద్ద మంచి అన్నాన్ని పెట్టలేకపోతున్నారు. ప్రతిరోజు చూస్తుంటాం మనము ఫుడ్ పాయిజన్ అయిందని హాస్పిటల్లో చేరడం, పరిస్థితి విషమించి వాంకేడ్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చనిపోయిన పాపను మనం ఇంకా మర్చిపోలే, ఇంకా గుర్తుంది, కళ్ళ ముందు మెదులుతానే ఉంది. ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టేసి కనీసం ఇవి వాటికి కేటాయించి కొంచెం మంచి నాణ్యతకరమైన భోజనం పెడితే ఎంత బాగుంటుంది. ఎబ్బే, మనకి రేవంత్ రెడ్డి అంటే తరతరాలుగా గుర్తుండిపోవాలి కాబట్టి మనం ఆర్టిఫిషియల్ బీచ్ కట్టాలి. దానికి గాను 35 ఎకరాల్లో 225 కోట్లతో డిసెంబర్ నుంచి పనులు మొదలు కాబోతున్నాయట. దీనికి గవర్నమెంట్ ఆమోదం తెలిపింది ప్రభుత్వం. సో ఇంకా రానున్న రోజుల్లో ఏమవుతుంది, అబ్బో ఆ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన ఎటకారం చేసిరు కదా, సముద్రం చుట్టూరా 3
సముద్రాలు ఉన్నాయని. ఎస్, ఇప్పుడు అంతే కదా, రేవంత్ రెడ్డి చెప్పిందే నిజమైంది కదా. చూసిరా, ఆర్టిఫిషియల్ బీచ్ కూడా వచ్చింది అనేసి కదా. ఇంకెన్ని విచిత్రాలు చూడాల్సి ఉందో. తెలంగాణ బతుకులు మాత్రం మారవు. పెన్షన్ పాపం 4,000 అన్నారు, అవి కాదు. దాని తర్వాత పూర్తి రుణమాఫీ చేయరు, లేదు. రైతు బంధు అంటే అది లేదు, రైతు బీమా ఎత్తేసిరు. ఏ దానికన్నా రైతులకన్నా కేటాయించవచ్చు కదా 225 కోట్లు. అది వ్యయం ఎంత పెరుగుతుందో తెలియదు, ఎందుకంటే తట్టెడు మట్టి తీయక ముందుకే దీని వ్యయాలు పెరుక్కుంటూ పోతాయి కదా. నిజంగా ఈ బీచ్ నిర్మాణము 225 కోట్లు చేస్తారా, లేకపోతే ఇంకా 500 కోట్లు చేస్తారా, 1000 కోట్లు చేస్తారా, కానీ ఈ వార్త వినడానికి మాత్రం చాలా వెటకారంగా ఉంది. కానీ ఇది నిజం.